రహదారి ప్రాజెక్టుల్ని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధాని బాహ్య వలయ రహదారి అలైన్మెంట్కు ఆమోదముద్ర వేశారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ రోడ్డును 2019లోపు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే 2 బీచ్ కారిడార్లు నిర్మించాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్ర రహదారుల నిర్మాణంపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అమరావతి నుంచి బెంగళూరుకు అనుసంధానం చేసే ఎక్స్ప్రెస్ రహదారి నమూనాపై ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతంలో సీఎం చేసిన సూచనలకు అనుగుణంగా అలైన్మెంట్లో చేసిన మార్పులను వివరించారు. కర్నూలు, కడప నుంచి ఈ ఎక్స్ప్రెస్ రహదారికి అనుసంధానమయ్యే 2 రోడ్లు సాధ్యమైనంత తక్కువ అటవీ భాగం మీదుగా వెళ్లేలా కొత్త మార్గాలను రూపొందించినట్టు వివరించారు. కర్నూలు నుంచి వచ్చే మార్గం ఓరవకల్లు మీదుగా నల్లమలలోని సిరివెల్ల నుంచి వచ్చి అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్డుకు అనుసంధానమవుతుంది. ఈ కొత్త మార్గం వల్ల అదనంగా మరో 75 కిలోమీటర్ల మేర రహదారి పెరుగుతుంది. కడప నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ మార్గానికి అనుసంధానమయ్యే రహదారిని గతంలో రూపొందించిన దానికంటే 20 కిలోమీటర్ల మేర దూరం తగ్గేలా చేశారు. ఈ 2 మార్గాలు మలుపులతో ఉన్నందున అలైన్మెంట్లో మార్పులు చేసి 15 రోజుల్లో తుది డిజైన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ రహదారి భూసేకరణ ప్రక్రియపై కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యాధునిక లైడర్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్స్ప్రెస్ రహదారికి సమాంతరంగా వేనున్న రైల్వే ట్రాక్పై రైల్వే ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. స్పీడ్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అమరావతి బాహ్య వలయ రహదారి కొత్త అలైన్మెంట్పై సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతి బాహ్య వలయ రహదారికి ఆనుకుని రైల్వే లైన్ కోసం ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాలని రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసే ఇంటీరియర్ ఏరియా కనెక్టివిటీ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 1290 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారులకు 1202 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి విశ్రాంత పోలీస్ అధికారికి ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. విజయవాడ కనకదుర్గ వంతెన నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. విశాఖపట్నం రాయపూరు జాతీయ రహదారిపై అధికారులు రూపొందించిన 3 ఆప్షన్ల డిజైన్లను ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు. సముద్ర తీరంలో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. తొలి విడతలో విశాఖ నుంచి భోగాపురం వరకు 48 కిలోమీటర్లు, రెండో విడతలో విశాఖ, కాకినాడ మధ్య 125 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్దేశించారు.